పురాణాలలో దక్ష యజ్ఞం కథ చాలా ముఖ్యమైనది. ఇది కేవలం ఒక యజ్ఞ విధ్వంసానికి సంబంధించిన కథ కాదు. ఇది అహంకారం మరియు భక్తి, లౌకిక నియమాలు మరియు అలౌకిక తత్వం, ప్రవృత్తి మార్గం మరియు నివృత్తి మార్గాల మధ్య జరిగిన ఒక మహోన్నత సంఘర్షణ. ఈ కథలోని ప్రధాన పాత్రధారులు ఇద్దరు. ఒకరు బ్రహ్మదేవుని కుమారుడు, సృష్టి కార్యంలో నిమగ్నమైన వాడు, ప్రజాపతులు అగ్రగణ్యుడు, కర్మకాండను సామాజిక కట్టుబాట్లను పరమ ప్రమాణంగా భావించే దక్ష ప్రజాపతి. రెండవ వారు పరమేశ్వరుడు, యోగీశ్వరుడు, సకల చరాచర సృష్టికి అతీతుడు, లౌకిక నియమాలకు బంధాలకు అందినవాడు, ఆది అంతం లేనివాడైన శివుడు. ఈ ఇద్దరి విభిన్న దృక్పథాల మధ్య జరిగిన సంఘర్షణే ఈ కథకు మూలం. దక్షుని ప్రపంచ నియమాలతో, కట్టుబాట్లతో, హోదాలతో నిండి ఉంటే, శివుని తత్వం వీటన్నిటిని దాటిన శుద్ధ చైతన్యం. ఈ రెండు ప్రపంచాలు కలిసినప్పుడు జరిగిన సంఘర్షణే దక్ష యజ్ఞ విధ్వంసానికి దారితీసింది. దక్ష ప్రజాపతికి తన హోదా, వంశం మరియు తాను నిర్వహించే యజ్ఞ యాగాదుల పట్ల అపారమైన గర్వం ఉండేది. అతను తాను కుమార్తె అయిన సతీదేవిని పరమేశ్వరునికి ఇచ్చి వివాహం చేసినప్పటికీ శివుడిని అల్లుడుగా ఎన్నడూ మనస్ఫూర్తిగా అంగీకరించలేదు. దక్షిణ దృష్టిలో శివుడు ఒక అనాగరికుడు, శ్మశానాల్లో తిరుగుతూ భూత ప్రేత పిశాచ గణాలతో సావాసం చేస్తూ పుర్యను భిక్షపాత్రగా ధరించే శివుని స్వరూపం దక్షునికి ఏమాత్రం నచ్చలేదు. యజ్ఞాలు వంటి పవిత్రమైన కార్యాలలో పాల్గొనడానికి శివుడు అర్హుడు కాదని అతను బలంగా విశ్వసించాడు. దక్షుని అహంకారం ఎంతగా పెరిగిపోయిందంటే శివుని అలౌకిక తత్వాన్ని అర్థం చేసుకుని వివేకాన్ని కోల్పోయాడు. శివుని బాహ్య రూపం వెనుక ఉన్న పరబ్రహ్మతత్వాన్ని అతను గ్రహించలేకపోయాడు. శివుడు గర్విష్ఠుడు, అజ్ఞాని, మూర్ఖుడు మరియు అసూయపూరుడని దక్షుడు బహిరంగంగానే విమర్శించేవాడు. ఈ కారణాల చేతనే తన యజ్ఞానికి శివుని ఆహ్వానించలేదని అతను సమర్థించుకున్నాడు. ఇది దక్షుని పాత్రలోని ప్రధాన లోపాన్ని, అతని అహంకారాన్ని స్పష్టంగా చూపిస్తుంది. అతని తీర్పు కేవలం బాహ్య స్వరూపం, సామాజిక కట్టుబాట్లపై ఆధారపడి ఉంది. యోగి యొక్క బాహ్య వేషధారణ వెనుక ఉన్న దైవత్వాన్ని చూడలేని అజ్ఞానంలో అతను మునిగిపోయాడు. ఇదే రాబోయే ఘోర విపత్తుకు పునాది వేసింది. వారి మధ్య వైరం ఒక సంఘటనతో తారాస్థాయికి చేరుకుంది. పూర్వం ప్రజాపతులు ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టారు. ఆ యజ్ఞ సభకు దేవతలు, ఋషులు, మునులు, గంధర్వులు అందరూ విచ్చేశారు. సభ జరుగుతుండగా దక్ష ప్రజాపతికి అక్కడికి ప్రవేశించాడు. అతని తేజస్సును, హోదాను చూసి సభలోని వారందరూ, చివరికి అతని తండ్రి అయిన బ్రహ్మదేవుడు కూడా లేచి నిలబడి గౌరవం తెలిపారు. కానీ పరమేశ్వరుడు మాత్రం యోగ సమాధిలో నిశ్చలంగా కూర్చొని ఉన్నాడు. తన మామగారైన దక్షుడు వచ్చిన శివుడు లేకపోవడాన్ని దక్షుడు ఘోర అవమానంగా భావించాడు. శివుడు అలా నిశ్చలంగా ఉండడానికి కారణం అహంకారం కాదు, అది అతని యోగ స్థితి. ప్రజ్ఞులైన వారు సర్వభూతాంతర్యామి అయిన పరమాత్మకే నమస్కరిస్తారు, కానీ దేహాభిమానం గల పురుషులకు శారీరక నమస్కారం చేయరని శివుడు తర్వాత సతీదేవతకు వివరిస్తాడు. అనగా నిజమైన యోగి ప్రతి జీవిలోనూ ఉన్న పరమాత్మకు మనిషిలోనే నమస్కరిస్తాడు, కేవలం భౌతిక శరీరానికి కాదు. కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన దక్షుడు ఈ సూక్ష్మమైన గంభీరమైన తత్వాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. శివుడు తనను ఉద్దేశపూర్వకంగా అవమానించాడని భావించి క్రోధంతో రగిలిపోయాడు. నిండు సభలో అందరూ చూస్తుండగా ఇకపై యజ్ఞంలో దేవతలకిచ్చే వాటా లేకుండా పోవుగాక అని శపించాడు. ఈ శాపంతో వారి ఇద్దరి మధ్య ఉన్న వైర్యం అధికారంగా మొదలై రాబోయే విషాదానికి నాంది పలికింది. ఈ సంఘర్షణ కేవలం మామ అల్లుల మధ్య జరిగిన వ్యక్తిగత కలహం కాదు, ఇది హిందూ ధర్మంలోని రెండు ప్రధాన మార్గాల మధ్య ఉన్న తాత్విక ఘర్షణకు ప్రతీక. దక్షుడు ప్రాతినిధ్యం వహించేది ప్రవృత్తి మార్గం, అనగా లౌకిక ధర్మాలు, సామాజిక బాధ్యతలు, కర్మకాండలతో కూడిన మార్గం. శివుడు ప్రాతినిధ్యం వహించేది నివృత్తి మార్గం, అనగా సన్యాసం, తపస్సు, ఆత్మజ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందే మార్గం. దక్షుడు తన ప్రవృత్తి మార్గపు కట్టుబాట్లతో నివృత్తి మార్గపు ఔన్నత్వాన్ని, దాని అధిపతి అయిన శివుని తత్వాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. అనంతమైన దానిని పరిమితమైన తన లౌకిక కొలమాలతో కొలవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. కర్మకాండ అనేది జ్ఞానం మరియు
భక్తితో కూడి లేనప్పుడు ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఈ కథ ఒక హెచ్చరికగా నిలుస్తుంది.